Hey guys, Chandra ఎలా ఉన్నారు? This is Alikya Bharadwaj and welcome back to my channel Smart Life. So already title చూసి తెలిసిపోయి ఉంటుంది కదా. This is going to be a huge shopping vlog. అంటే నేను లాస్ట్ వీక్ కోటి స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ని పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూసి ఉండకపోతే జస్ట్ గో అండ్ వాచ్ దట్ అండ్ దాని తర్వాత ఇది చూస్తే కనుక రిలేట్ అవుతుంది అనమాట. సో ఈ బ్లాగ్లో యూడ్ కమ్ టు నో లైక్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, స్ట్రీట్ షాపింగ్ మెయిన్గా స్ట్రీట్ షాపింగ్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, బార్గెనింగ్ చేయొచ్చా అండ్ ట్రెండింగ్లో ఇప్పుడే నడుస్తున్నాయి అనేది మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చుంటే కనుక లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టిక్యులర్ వీడియోలో బార్గెనింగ్ గురించి నేను బాగా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాజ్ యూ ఆల్ పీపుల్ నో ఐఎమ్ అ బిట్ స్ట్రీట్ షాపింగ్ లవర్ అనమాట. బిట్ కాదు, చాలా స్ట్రీట్ షాపింగ్ లవర్. అండ్ హైదరాబాద్లో ఉన్న మ్యాక్సిమం స్ట్రీట్ షాపింగ్స్ అయితే కవర్ చేసేసాను. అండ్ ఎవరైనా వెళ్ళి చూసుండకపోతే జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ ఉంది, కోటి స్ట్రీట్ షాపింగ్ ఉంది అండ్ వెళ్ళి చూసేయండి, చెక్అవుట్ చేయండి నా ఛానల్ని. అండ్ పర్టికులర్గా ఈ ఛానల్ స్మార్ట్ లైఫ్ విత్ అలిఖ్యా అనే ఛానల్లో యూ కెన్ మోర్ ఫైండ్ లైక్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంబడే మీకు వచ్చేస్తాయి. సో దట్ మీరు కూడా లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. లైక్ నా పర్సనల్ లైఫ్లో ఏమవుతుంది అండ్ ప్రొఫెషనల్గా బయట ఏమవుతుంది అనేది యూ కెన్ డూ. అండ్ సోది కాకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నెంబర్ 1, నేను ఫస్ట్ బార్గెనింగ్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అని అయితే ఏం చెప్పను. బికాజ్ ఏంటంటే ఎవరి టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి బార్గెనింగ్లో. సో నాదేంటంటే బిట్ కొంచెము లైక్ నా పాలసీ ఏంటంటే కాస్ట్లీవి తీసుకొని లైక్ దాన్ని వాడకుండా లోపల పెట్టి వాడితే ఏమవుతుందో అనే మెంటాలిటీ నాది. సో నేను ఏంటంటే మ్యాక్సిమంగా లో బడ్జెట్లో తీసుకుంటాను అండ్ ఎన్నిసార్లు వాడాలో అన్నిసార్లు వాడేసి అది పక్కన వాడేస్తాను. సో దట్ ఏంటంటే కొత్తది వస్తుంది కాబట్టి. సో ఈ టాప్ అయితే ఫస్ట్ తీసుకుంది నేను. ఈ టాప్ మీకు కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. దిస్ ఇస్ కంప్లీట్లీ నేవీ బ్లూ టాప్ అండ్ దీనికి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ వచ్చింది, చికెన్ వర్క్ వచ్చింది. అండ్ ఇప్పుడైతే ట్రెండింగ్లో అవే నడుస్తున్నాయి కదా, సీక్వెన్స్ టాప్స్ నడుస్తున్నాయి. అండ్ దీంతో పాటు ఐ హ్యాడ్ టుక్ అనదర్ టాప్, అది మంచి పింక్ కలర్లో ఉంది. ఐ షో యూ. సో ఇదనమాట. దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు లైక్ ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కనిపిస్తుంది కదా, ఇలా కంప్లీట్ ఓవరాల్ సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత రీజనబుల్గా ఉందంటే 250 రూపీస్కి ఒక టాప్ అనమాట. అంటే హార్డ్గా ఒక 2 to 3 టైమ్స్ లేకపోతే ఒక 2 to 3 months రఫ్గా యూజ్ చేసి పక్కన పడేయచ్చు. అండ్ అది నేను ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉంటుంది అనుకోండి. సో ఇది 250 అండ్ ఇది 250. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కోటి ముందు ఉన్నట్టయితే లేదు. లైక్ వాళ్ళు 10 రూపీస్ చెప్తే మనము లైక్ 5 రూపీస్ 3 రూపీస్ నుంచి బార్గెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళము ముందు. కాకపోతే ఇప్పుడు అలా ఏం లేదు. లైక్ 10 రూపీస్ చెప్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 8 రూపీస్కి ఇస్తున్నారు. అది కూడా చాలా కష్టపడితే 8 రూపీస్కి ఇస్తున్నారు. ఎందుకంటే అన్ని దగ్గర ఫిక్స్ అయిపోయాయి. అండ్ వాళ్ళు చెప్పొచ్చే విషయం ఏంటంటే సుల్తాన్ బజార్ ఆ లేన్లో ఎవరికైనా ఐడియా ఉంటే మెట్రో పడింది. మెట్రో పడడం వల్ల ఏంటంటే వీళ్ళు కింద ట్యాక్స్ కట్టాల్సి వస్తుండే. లైక్ ప్రీవియస్ ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదంట, కట్టినా కూడా చాలా తక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళంట. సో ఇప్పుడైతే ట్యాక్స్ అందరికీ ఒకేలాగుందంట. లైక్ షాప్స్లో ఒకేలాగుందంట, బయట స్ట్రీట్ మీద పెట్టుకునే వాళ్ళకు కూడా ఒకేలాగుందంట. సో దట్ ఏంటంటే ప్రైజెస్ అన్ని దగ్గర సేమ్ ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 to 20 రూపీస్ డిఫరెన్స్ ఉన్నాయి. అది కూడా మన స్కిల్స్ చాలా బాగుంటాయి, అంటే అవుట్ స్టాండింగ్ ఉంటే కనుక వీ కెన్ గెట్ ఇట్ ఫర్ 80 రూపీస్ అనుకోండి మ్యాక్స్గా. సో ఫస్ట్ అయితే ఈ టాప్స్ తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఐ హ్యావ్ డిడ్ అ వెరీ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ మీనాకరీ ఇయర్ రింగ్స్. అండ్ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో కూడా చెప్పాను కదా, మీనాకరీ ఇయర్ రింగ్స్ అంటే చాలా క్రేజ్లో ఉన్నాయి అండ్ నాకు కూడా చాలా నచ్చుతున్నాయి. సో ఇవి కోటిలో చూశాను. అండ్ కంపేరింగ్ టు జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో మనకి ప్రైస్ అంటే ఫిక్స్డ్ ప్రైస్, దాంట్లో ₹1 కూడా తగ్గించట్లేదు. కాకపోతే షోరూమ్స్లో మాల్స్లో చూసేదానికన్నా తక్కువనే ఉంటుంది, ₹1 కూడా తగ్గించట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు చెప్పేది 30 రూపీస్, మనము 15 నుంచి అడిగితే 20 రూపీస్కి కంపల్సరీగా ఇస్తున్నారు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో తగ్గిస్తున్నారు మీనాకరీ ఇయర్ రింగ్స్. అది మీరు ఆన్లైన్ ఇన్స్టాలో చూసుకుంటే
చెప్పొద్దు, లైక్ 800 900 అలా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను నేను. యూ కెన్ సీ హియర్ లైక్ కంప్లీట్గా బుట్ట పూసలు వచ్చాయి అండ్ ఇది నెవీ బ్లూలో ఉందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా శారీస్ మీదకి దాని మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. మీకు చూపించాలని చెప్పేసి ఇది పెట్టుకున్నాను. అండ్ సెకండ్ చూపిస్తాను. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. చూస్తున్నారా, లైక్ ఏంటంటే కంప్లీట్ పింక్ అండ్ ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. కంప్లీట్గా మీనాకారి వర్క్లా ఉందన్నమాట. అండ్ ఐ లవ్డ్ అ లాట్ ఇది. ఎందుకంటే ఇది నేను ఇన్స్టాలో చూసినప్పుడు నాకు 1200 అని చెప్పారు, పేరు 1200 ప్లస్ షిప్పింగ్ అని చెప్పారు. సో నేను అంతా పెట్టదలుచుకోలేదు, పెట్టను కూడా. ఇన్ఫ్యాక్ట్ బయట ప్రైజెస్ తెలిసినాక ఇన్స్టాలో అంతంత కాస్ట్ చెప్తే ఎవరు పెడతారు అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకొకటి ఐ టుక్ దిస్ కలర్ లైక్ పింక్ తీసుకున్నాను. అండ్ ఐ లవ్ బ్లాక్, అఫ్ కోర్స్ బ్లాక్ 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 చాలా బ్లాక్స్ ఉన్నాయి నాకు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడగానే ఐ లవ్ దిస్, చాలా బాగున్నాయి చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి నాకు ఈచ్ పేర్ 150 రూపీస్ పడింది. బార్గెయిన్ చేస్తే 250 అని చెప్పాడు, నాకు 150 అని పడింది. అందుకే నేను ముందే చెప్పాను కదా, లైక్ బార్గెయిన్ స్కిల్స్ అనేవి బాగుంటే డెఫినెట్గా తగ్గిస్తున్నారు అని చెప్పేసి. సో దీస్ పింక్ అండ్ బ్లాక్ తీసుకున్నాను ఈ మోడల్లో. అండ్ దిస్ క్యూట్ లిటిల్ మీనాకారి ఇయర్ రింగ్స్, మ్యాక్సిమంగా మీనాకారి ఇయర్ రింగ్సే తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే వైట్ వచ్చింది, కంప్లీట్గా వైట్లో యాష్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇట్స్ వెరీ వెరీ రేర్ కాంబినేషన్ అండ్ నాకు ఇది బాగా నచ్చింది. యూ కెన్ సీ హియర్, ఫోకస్, యా దోస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అండ్ ఇవి వచ్చేసి నాకు అరౌండ్ 50 రూపీస్ ఏమో పడినాయి. అంటే చెప్పడము 50 రూపీసే చెప్పాడు, ఇవ్వడం కూడా 50 రూపీస్కి ఇచ్చాడు. బికాస్ చిన్న థింగ్స్లో ఎక్కువ ప్రాఫిట్ రాదు అన్నట్టుగా చెప్పాడనమాట. అండ్ ఇంకొకటి ఈ బ్లూ కలర్వి చిన్న చిన్నవి, అంటే నాకు మీకు తెలుసుంటే కనుక నాకు అన్ని పెద్ద ఇయర్ రింగ్సే ఉంటాయి, చిన్నవి మ్యాక్సిమంగా చాలా తక్కువ వేల మీద లెక్క పెట్టొచ్చు అనమాట. సో అందుకోసమే ఈసారి చిన్నదాన్ని కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి ఐ టుక్ దిస్. బ్లూ కలర్లో వచ్చాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. అంటే నాకు సేమ్ పీస్ ఇన్స్టాలో చూసాను, సేమ్ పీస్ జెరాక్స్ పీస్, అది నాకు అరౌండ్ 400 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అని చెప్పారు. వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి షిప్పింగ్ అంటే ఏం లేదన్నా ఇంకో 100-120 రూపీస్ పడితే నాకు అదేం లేదన్నా 520 రూపీస్ పడుతుండే. 520 రూపీస్కి ఇవి నేను ఎన్ని కొనుక్కుంటానో ఒకసారి ఊహించండి. లైక్ 30 రూపీస్కి ఒకటంటే ఎన్ని పేర్స్ కొనుక్కుంటానో జస్ట్ థింక్. నెక్స్ట్ ఐ టుక్, ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఐ టుక్ దిస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. లైక్ ఏంటంటే బుట్ట పూసలు లాగానే ఉన్నాయి, కాకపోతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్, గ్రీన్ కలర్ జ్యువెలరీ నా దగ్గర చాలా రేర్. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను. లైక్ మమ్మీ అంటుంది లైక్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ లేకపోతే గ్రీన్ కలర్ జ్యువెలరీ అయితే ఓన్లీ గ్రీన్ అవుట్ఫిట్స్ మీదకి వేసుకోవచ్చు, దేని మీదకి వేసుకోరాదు. బట్ ఇన్ఫ్యాక్ట్ నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం. అంటే అందులో వచ్చే లుక్ మనకి మెరూన్లో అంతగా కనిపించదు. ఒక్కసారి ట్రై చేయండి, గ్రీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఐ టుక్ దీస్ ఇయర్ రింగ్స్, ఇవి ఈచ్ 20 రూపీస్ ఏమో పడ్డాయి. అండ్ ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. ఐ టుక్ దిస్ కలర్ టూ. కనిపిస్తుందా, వైట్ కలర్ ముత్యాలది. యాక్చువల్గా ఇదేంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ ఇవి కూడా వచ్చేవి కదా, నెక్ సెట్స్ కూడా వచ్చేవి అండ్ అట్ ద సేమ్ టైం ఇయర్ రింగ్స్ కూడా వచ్చేవి. సో అది గుర్తొచ్చి ఇది తీసుకున్నాను. 20 రూపీస్ ఇవి, ఈ టూ కూడా 20 రూపీస్. a cute oxidized silver jewelry అండ్ మీరు దీంట్లో చూస్తుంటే కనుక ఇది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే గ్రీన్ పింక్, అంటే గ్రీన్ అండ్ మెరూన్, పింక్ కాదు సారీ, గ్రీన్ అండ్ మెరూన్ కలర్వి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ హెవీ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. కాకపోతే దాని కాస్ట్ అసలు నన్ను అడగకండి, ఎంత కాస్ట్ చెప్తున్నారంటే అరౌండ్ ఒక్క సెట్ ఆక్సిడైజ్ జ్యువెలరీలో మ్యాక్స్ టు మ్యాక్స్ నా అందాజ ప్రకారం ఒక్క సెట్ అరౌండ్ ఒక 300-400 ఉంటుంది. అది కూడా హెవీ సెట్ ఆక్సిడైజ్లో. కాకపోతే వాళ్ళు చెప్పేది అరౌండ్ 1200-1300 చెప్తున్నారు. సో
అది నాకు వర్త్ కాదు అనిపించింది, అందుకే అది తీసుకోలేదు. బట్ ఐ టుక్ దిస్. ఇది సమ్ అరౌండ్ 80 రూపీస్కి ఏమో తీసుకున్నాను. అండ్ ఇది డ్రెస్సెస్ మీద కానివ్వండి, లేకపోతే మామూలు జ్యువెలరీ, ఎక్కువ హెవీ జ్యువెలరీ ఇష్టపడట్లేదు అనుకుంటే కనుక యూ కెన్ వేర్ దిస్. అండ్ సో బ్యూటిఫుల్. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యూట్గా ఉంది కదా. కమింగ్ టువర్డ్స్ బ్యాగ్స్, నేను చెప్పాను కదా ఆల్రెడీ బ్లాగ్లో షేర్ చేశాను కదా, స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి అంటే, కాకపోతే చాలా కాస్ట్ చెప్పారు. అండ్ ఇదే బ్యాగ్స్ నేను నాకు వీలుంటే కనుక బేగం బజార్కి వెళ్ళి కూడా చూపిస్తాను. 400, 500 ప్రీవియస్ టైం మనము లైక్ గివ్ అవే కండక్ట్ చేసినప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ 500 రూపీస్కి ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయి అంటే జస్ట్ ఆ బ్యాగ్ సెషన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర వాళ్ళ పిక్స్ ఏమైనా పంపించినవి ఉంటే కనుక డెఫినెట్గా షేర్ చేస్తాను. బట్ ఇక్కడ కోటిలో మాత్రం బిట్ ప్రైజీగా చెప్తున్నారు. అంటే 1000కి తక్కువగా ఏ హ్యాండ్ బ్యాగ్ లేదు. బట్ ఐ ఫౌండ్ ఏ వెరీ గుడ్ షాప్. అండ్ వాళ్ళు ఎంత లైక్ కన్సర్న్గా ఉన్నారంటే, కస్టమర్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కస్టమర్స్ రావడం తగ్గిపోయింది అండ్ బిజినెస్ బాగా దెబ్బతిందని చెప్పారు. బట్ దే ఆర్ సో కైండ్. అండ్ ప్రైజింగ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా పడ్డాయి. అండ్ ఐ టుక్ దిస్ సీన్ బ్యాగ్ తీసుకున్నాను. ఇదేంటంటే లైక్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ ఐ ఆల్సో టుక్ ఫర్ శ్రావణి. అది శ్రావణికి ఇచ్చేసాను అనమాట. లైక్ ఎలాంటి కలర్ కాంబినేషన్ అంటే బ్రౌన్ అండ్ కనకాంబరం కలర్ అంటారు చూసారా, పీచ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్. అండ్ సూపర్గా ఉంది. అది కూడా క్వాలిటీ వైజ్ వస్తే మాత్రం ఏమి చెప్పలేను, ఇట్లా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ అరౌండ్ నాకు 300 రూపీస్ పడింది. అండ్ దీని క్వాలిటీ చూస్తున్నారా, యూ కెన్ సీ ద క్వాలిటీ. అండ్ చాలా అంటే చాలా బాగుంది. సీరియస్లీ ఇఫ్ ఇన్ కేస్ నాకు కుదిరితే కనుక డెఫినెట్గా వెళ్ళి నేను అదొక వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్స్ చెప్పులు. అండ్ కోటి స్ట్రీట్ షాపింగ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చెప్పుల గురించి తెలిసే ఉంటుంది. ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే, ఆల్రెడీ నేను చెప్పాను లైక్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్కి లైక్ బాటాలోని తీసుకోవాలి, పారాగాన్లోని తీసుకోవాలి, అవే నడవాలి అన్నట్టయితే నాకు లేదు. అవి వేస్తాను, ఇవి వేస్తాను. కాకపోతే ఏంటంటే ఇలాంటివి స్టైలిష్గా ఉంటాయి, తొందరగా వాడేది, తొందరగా కొనుక్కోవచ్చు అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. దట్ ఈస్ మై పాలసీ. బాటాలో ఏంటంటే తీసుకోవచ్చు, కాకపోతే అవి చాలా రోజుల వరకు అలా లాంగ్ రన్లో ఉంటాయి. ఐఎమ్ నాట్ దట్ పర్సన్. లాంగ్ రన్ యూజ్ చేసే పర్సన్ అయితే నేను అసలు కాదు. బికాజ్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు ఫాలో ద ట్రెండ్, ఐ జస్ట్ వాంట్ టు ఫాలో ద ఫ్యాషన్. సో నేను తీసుకున్న చెప్పులు దీస్ చెప్పులు చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా, దీస్ అండ్ దీస్. సో ఇవి వచ్చేసి నాకు 150 రూపీస్కి ఒకటి పడింది. లైక్ 2 to 3 years బ్యాక్ చూసుకుంటే కనుక 100 రూపీస్కి ఒక్క పేరు ఉండేది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆరామ్గా రఫ్గా యూజ్ చేసినా కూడా అరౌండ్ మనకి ఒక 6 months అయితే కంపల్సరీగా వస్తుంది. అండ్ నాకు కూడా కావాల్సింది అదే కదా, అంటే కాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి అండ్ ట్రెండింగ్లో ఉన్నవి యూజ్ చేయాలి అండ్ బడ్జెట్ కూడా చూసుకొని యూజ్ చేయాలి. సో దిస్ ఇక్కడ కూడా బార్గెన్ చేయడానికి ఏం లేదు. అండ్ లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే బార్గెనింగ్ అనేది చాలా తగ్గిపోయింది. బికాజ్ ఏంటంటే సుల్తాన్ బజార్, బేగం బజార్, జైంట్యూ అండ్ చార్మినార్లో ఇంకా బార్గెనింగ్ నడుస్తుంది. కాకపోతే ఈ 4 దగ్గర మాత్రం బార్గెనింగ్ అనేది మ్యాక్సిమంగా తగ్గిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కూడా లైక్ ట్యాక్స్, మెట్రో ఇవన్నీ వచ్చాయి కాబట్టి. సో దట్ వాస్ మై బ్లాగ్ అనమాట. అంటే కోటిలో ఏమేమి షాపింగ్ చేశాను అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుంటారు కదా. అండ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోదు, షేర్ కూడా చేసేయండి. అండ్ మీకు కూడా వీలు కుదిరితే కనుక జస్ట్ గో అండ్ షాప్ ఎట్ కోటి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే కనుక జస్ట్ గో అండ్ ఫాలో. నేను లింక్ ఇక్కడ ఇచ్చేసాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.